పరిశుద్ధ రక్తము ద్వారా మనకు ఒక విమోచన నొసగిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము యేసు రక్తము ద్వారా జయ జీవితము. దీని ధ్యానార్థమై మనము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినుచుండిన ప్రియమైన వారలారా, క్రీస్తు రక్తము ద్వారా మనము పొందు ఒక దీవెన జయ జీవితమై ఉన్నది. యేసు క్రీస్తు రక్తము ద్వారా పాపము మీదను సాతాను మీదను వ్యాధుల మీదను అనగా వంశ పారంపర్యముగా సంక్రమించు వ్యాధులు, శాపనార్థములు, మంత్రశక్తులు, బాల్య సంబంధ వ్యాధులు మొదలగునవి ఏమైనను, మరణ భయము మీదను, భవిష్యత్తు కాలమును గురించిన భయము మీదను, వ్యాధి భయము మీదను మనము జయ జీవితమును పొందుచున్నాము. క్లుప్తముగా చెప్పవలెనంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము సాతానుకు, లోకమునకు మరియు పాపమునకు చెందిన దేని మీదనైనను మనకు జయమునిచ్చుటకు అద్వితీయ శక్తి గలదై ఉన్నది. అది గొర్రెపిల్ల రక్తము అని పిలువబడుచున్నది గాని సింహము యొక్క రక్తమని పిలువబడుటలేదు. మరొక విధముగా చెప్పినట్లయితే క్రీస్తు రక్తము చేత మనము ఎడతెగక కడగబడుచున్నప్పుడు మనము క్రమముగా గొర్రెపిల్లల వలె సాత్వికముగా దీన మనసు గలవారముగా మారుచున్నాము. మనము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనమును గమనించినట్లయితే, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండెను, 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి అని క్లుప్తముగా చదవగలము. దేవుని గొర్రెపిల్లతో నిలువబడి ఉండువారు స్వభావమునందు గొర్రెపిల్లలై ఉండవలెను. యేసు రక్తము ద్వారా జయ జీవితమును ఏ విధముగా మనము పొందగలము? ప్రియమైన వారలారా, ఈ సందర్భములో నేను మీతో ఒక సంఘటన తెలుపవలెనని ఆశపడుచున్నాను. ఒకానొక సమయములో పౌరోహిత్యం నిర్వహించే కుటుంబం ఉండేది. వాళ్ళు తమ ఇలవేల్పైన కాళికాదేవిని పూజించేవారు. అన్ని నిష్ఠలతో క్రమబద్ధంగా పూజలు నిర్వహించేవారు. అయితే మొదటి 2 తరాలు ఆ విధముగా పూజలు జరుపుచూ ఉండేవారు. 3వ తరము వారు పూజలు జరిపించే సమయములో ఏదో తప్పు జరిగిందని, దానికి గాను ఇంక వారి వంశములో ఇక ఏ బిడ్డ బ్రతకదని, పుట్టిన కొన్ని దినములకే ఆ కాళికాదేవికి బలిగా మారి రక్తము క్రక్కి చనిపోయేదరని వాళ్ళల్లో ఒకరికి కలలో కనిపించిందంట. అది మొదలు నిజముగానే వారి వంశములో బిడ్డలు పుట్టిన కొద్ది దినములకే వారి కళ్ళ ముందే ఆ పసిబిడ్డలు రక్తము క్రక్కి చనిపోయేవారు. అందరిలో ఒకటే అలజడి. చేయవలసిన శాంతి పూజలు అన్ని చేయించినప్పటికీ ఏమీ ప్రయోజనము లేకుండెను. ఇన్ని పూజలు నియమ నిష్ఠలతో చేస్తుంటే కాపాడవలసిన దేవత ఇలా బలి తీసుకొనుచున్నదేమిటి అని వారందరి మనసులో ఒకటే కలవరం. అయినప్పటికీ వారు పౌరోహిత్యమునకు చెందిన వారు కాబట్టి ఆ విషయమును బయటకు చెప్పలేకపోయేది. అందులో ఒక కుమారుడి కుమార్తెకు వివాహము జరిగింది. ఆ వివాహము జరిగిందని మాటే కాని త్వరలో తనకు గర్భము వచ్చినప్పటికీ బిడ్డ బ్రతికే అవకాశమే లేదుగా అని ఆ తల్లిదండ్రులకు ఎంతో వేదన. వివాహము అయిన ఆ కుమార్తెకు కూడా అదే భయం వెంటాడుతుండెను. అనుకున్న విధముగానే ఆమె గర్భవతి ఆయను. ఆమె ప్రతి దినము ఎక్కెక్కి ఏడవటమే కాని ఆమెలో సంతోషమే లేదు. అయితే ఆమె స్నేహితురాలు ఇది విని ఆమె దగ్గరకు వచ్చి యేసుని గురించి ఆమెకు చెప్పి ఆయన యందు విశ్వాసం ఉంచమనియు, యేసు రక్తము ద్వారా పాప క్షమాపణ పొంది బాప్తిసము పొందమని, అప్పుడు యేసు రక్తము ద్వారా ఒక జయ జీవితము దొరుకుననియు, ఆ సాతాను శక్తులను బంధించుటకును ఆ శాపములు కొట్టివేయుటకే యేసు ఆ కల్వారి శిలువలో రక్తము కార్చెనని ఆయనను ఒక్కసారి విశ్వసించమని తన స్నేహితురాలిని వేడుకొనినది. అయితే పౌరోహిత్యము చేసే కుటుంబము నుండి వచ్చిన తాను ముందు సంశయించిన
చేసినప్పటికీ ఇన్ని పూజలు చేసిన మాకు బ్రతుకునకు బదులుగా చావును ప్రసాదించుచున్న ఆ శక్తులను నమ్ముట కంటే ఆ యేసయ్య ఎవరో నాకు తెలియదు, కానీ నన్ను నా బిడ్డను కాచి కాపాడితే నిజముగా మరణములో ఉన్న వారికి జీవమునిచ్చే దేవుడు అంటూ ఒకడున్నాడని నేను నమ్ముతాను. ఆయన కొరకై బ్రతుకుతానని ఆమె తీర్మానించుకొనినది. గర్భముతో ఉన్నప్పుడే ప్రార్థనలో విశ్వాసముతో ఉండి బాప్తిసము కూడా తీసుకొనినది. ఆమె ఎప్పుడైతే ముంచుడు బాప్తిసము తీసుకొనినదో ఆమెలో ఏదో తెలియని నెమ్మది, మనశ్శాంతిని అనుభవించటం గ్రహించగలిగెను. ప్రసవించుటకు దినములు దగ్గరవుతుండగా అందరిలో ఒకటే కలవరం ఉన్నప్పటికీ నేను నమ్మిన నా దేవుడు ఆయన రక్తము ద్వారా కంచి వేసెను. అదే రక్తము ద్వారా నాకు జయ జీవితమును ఇచ్చి నన్ను సంతోషపరచునని ఒక దృఢ నిశ్చయత ఆమెకు కలదు. దేవుడు ఆమె విశ్వాసమునకు తగిన రీతిగానే సంరక్షించి కాచి కాపాడి ఆమెకు కవల పిల్లలను, అది కూడా ఒక పాపను ఒక బాబును ప్రభువు అనుగ్రహించెను. ఎంత గొప్ప అద్భుతమో చూడుడి. అందరి ఆనందమునకు అంతు లేదనే చెప్పాలి. అయితే ఆ బిడ్డలు ఎప్పుడు రక్తము క్రక్కి చనిపోయేదరో అని ఆమె ఇంటిలోని వారందరూ భయపడుచూ ఉండేవారు. దినములు గడిచెను, నెలలు గడిచెను, అదే విధముగా సంవత్సరములు కూడా గడిచిపోయెను. దేవుని కృపలో ఆ బిడ్డలు మరియు వారి కుటుంబములోని వారు తమ విశ్వాస జీవితములో బలపడుచు వర్ధిల్లుచు అనేకులకు సాక్షార్థమైన జీవితమును జీవించుచూ ఉండెను. ప్రియమైన వారలారా, నీవు పూజించు దేవతలు విగ్రహములు నిన్ను బలిని కోరునేమో కాని నీ కొరకు బలిగా మారనే మారవు. ఇది వాస్తవం. కానీ నిన్ను వెతికి నీ దగ్గరకు వచ్చిన యేసు నీ నా కొరకై బలిగా మారి ఆ రక్తము ద్వారా ఒక జయ జీవితము ఇవ్వవలెనని వాంఛించుచున్నారు. దానిని గ్రహించుకొనుము. రెండవదిగా, మనము ఎటువంటి రహస్య పాపమును దాచుకొనక సమస్తమును వెలుగులోనికి తెచ్చి వాటి కొరకై పశ్చాత్తాపపడి వాటిని ఒప్పుకోలు చేసి యేసు రక్తములో వాటిని కడుగుకొని ఆ విధముగా సమస్తమును జయించిన వారమై ఇప్పుడును నిత్యమునందంతటను ఆయన ఆశీర్వాదములను అనుభవించుటకు ప్రభువు సహాయము చేయుదురుగాక. జయించువాడు సమస్తమును స్వతంత్రించుకొనును అని మనము పరిశుద్ధ లేఖనములో చదువుచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి యేసు రక్తము ద్వారా నేడు నీవును కడుగబడి పరిశుద్ధపరచబడి ఒక జయ జీవితమును చేయుటకు అలవరుచుకొనుము. దానికి కావలసిన కృప ఆ ప్రభువే మనందరికీ అనుగ్రహించుదురుగాక. దేవుడు మీకును మరియు మీ కుటుంబములకును ఆయన రక్తము ద్వారా ఒక జయ జీవితమును అనుగ్రహించి నడిపించెదరుగాక. ఆమేన్. సర్వం జయించిన యేసు నాకుండగా సాధ్యమే చేయ జీవితం ఈ భూమిలో. సర్వం జయించిన యేసు నాకుండగా సాధ్యమే చేయ జీవితం ఈ భూమిలో. జయించిన నా యేసు ముందు వెళ్ళెను. జీవితమే గదా విశ్వసించిన నేను సిగ్గునుందను. క్రీస్తు నిమిత్తము వచ్చు శ్రమలను గొప్ప భాగ్యము గాయించెదను. క్రీస్తు
నిమిత్తము వచ్చు శ్రమలను గొప్ప భాగ్యముగా ఎంచెదన్. జయించిన నా యేసు ముందు వెళ్ళెను, జయించెదా లోకం ప్రభు సహాయముతో. జయించిన నా యేసు ముందు వెళ్ళెను, జయించెదా లోకం ప్రభు సహాయముతో. సర్వం జయించిన యేసు నాకుండగా సాధ్యమే చేయ జీవితం ఈ భూమిలో. సర్వం జయించిన యేసు నాకుండగా సాధ్యమే చేయ జీవితం ఈ భూమిలో. జయించిన నా యేసు ముందు వెళ్ళెను. యోర్దాను నది వలె శత్రు సైన్యం వచ్చినాను, యేసు ప్రభు సహాయంతో జయించెదను. యోర్దాను నది వలె శత్రు సైన్యం వచ్చినాను, యేసు ప్రభు సహాయంతో జయించెదను. శరీర మనసు నాతో పోరాడినం, ఆత్మశక్తితోని ఓడించెదన్. శరీర మనసు నాతో పోరాడినం, ఆత్మశక్తితోని ఓడించెదన్. జయించిన నా యేసు ముందు వెళ్ళెను, జయించెదా లోకం ప్రభు సహాయముతో. జయించిన నా యేసు ముందు వెళ్ళెను, జయించెదా లోకం ప్రభు సహాయముతో. సర్వం జయించిన యేసు నాకుండగా సాధ్యమే చేయ జీవితం ఈ భూమిలో. సర్వం జయించిన యేసు నాకుండగా సాధ్యమే చేయ జీవితం ఈ భూమిలో. జయించిన నా యేసు ముందు వెళ్ళెను. గాఢాంధకారములో నీ సంచరించినాను, ఘోర సంభవములకు భయపడను. గాఢాంధకారములో నీ సంచరించినాను, ఘోర సంభవములకు భయపడను. వాగ్దానములు నమ్మి ధైర్యము పొందేదన్, వాక్య ఖడ్గముతో గెలిచేదను. వాగ్దానములు నమ్మి ధైర్యము పొందేదన్, వాక్య ఖడ్గముతో గెలిచేదను. జయించిన నా యేసు ముందు వెళ్ళెను, జయించెదా లోకం ప్రభు సహాయముతో. జయించిన నా యేసు ముందు వెళ్ళెను, జయించెదా లోకం ప్రభు సహాయముతో. సర్వం జయించిన యేసు నాకుండగా సాధ్యమే చేయ జీవితం ఈ భూమిలో. సర్వం జయించిన యేసు నాకుండగా సాధ్యమే చేయ జీవితం ఈ భూమిలో. జయించిన నా యేసు ముందు వెళ్ళెను. గర్జించు సింహం వలె అపవాది వచ్చినాను, దేవునికి లోబడిని ఎదిరించెదన్. గర్జించు సింహం వలె అపవాది వచ్చినాను, దేవునికి లోబడిని ఎదిరించెదన్. గొర్రెపిల్ల రక్తంతో సాక్షిగా జీవించి శోధకుడైన సాతాన్ని జయింతును. గొర్రెపిల్ల రక్తంతో సాక్షిగా జీవించి శోధకుడైన సాతాన్ని జయింతును. జయించిన నా యేసు ముందు వెళ్ళెను, జయించెదా లోకం ప్రభు సహాయముతో. జయించిన నా యేసు ముందు వెళ్ళెను, జయించెదా లోకం ప్రభు సహాయముతో.
సర్వం జయించిన యేసు నాకుండగా సాధ్యమే చేయు జీవితం ఈ భూమిలో సర్వం జయించిన యేసు నాకుండగా సాధ్యమే చేయు జీవితం ఈ భూమిలో జయించిన నా యేసు ముందు వెళ్ళెను జయించిన శత్రులు సింహాసనము మీద యేసుతో ఆసీనులై ఏలేదరు జయించిన శత్రులు సింహాసనము మీద యేసుతో ఆసీనులై ఏలేదరు జయగీతం పాడేదం హర్షించుచు సదా జీవ వృక్ష ఫలం భుజించేదను జయగీతం పాడేదం హర్షించుచు సదా జీవ వృక్ష ఫలం భుజించేదను జయించిన నా యేసు ముందు వెళ్ళెను జయించేదా లోకం ప్రభు సహాయముతో జయించిన నా యేసు ముందు వెళ్ళెను జయించేదా లోకం ప్రభు సహాయముతో సర్వం జయించిన యేసు నాకుండగా సాధ్యమే చేయు జీవి